ప్రతి అడుగు చాలా వ్యూహాత్మకంగా వేసే మోడీ అండ్ అమిత్ షా తెలంగాణ విషయంలో మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఇంకా ఎంపిక జరగనేలేదు. దీంతో అసెంబ్లీలో బీజేపీ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారని దానిపై క్లారిటీ లేకుండా పోయింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైంలో వారు ఢిల్లీకి ఎందుకు వెళ్లారనే అంశంపై కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఫ్లోర్ లీడర్ నియామకం గురించా లేక ఏదైనా విషయంపై హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసేందుకు అనేది తెలియాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా ఈ అంశం అటు బీజేపీతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయలేదు. సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై గుర్రగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది స్పష్టత ఇవ్వలేదని, సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా తమ నాయకత్వానికి లేదని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా విమర్శిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారని చర్చ నడుస్తోంది. బీజేపీ ఎల్పీ పోస్టు కోసం నేతలు పోటీ పడుతున్నారు. సీనియారిటీ ప్రకారం తనకే వస్తుందని రాజాసింగ్ లెక్కలు వేసుకుంటున్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన తనకే ఆ పదవి వస్తుందని కాట్రపల్లి వెంకటరమణారెడ్డి బలంగా నమ్ముతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తుంది. అయితే పార్టీ మాత్రం దీనిపై ఎంత మాత్రం స్పందించలేదు. ఫ్లోర్ లీడర్ పదవి కోసం పోటీపడే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయం లోపించినట్లు తెలుస్తుంది. గత 5 ఏళ్ళు కూడా బీజేపీకి ఫ్లోర్ లీడర్ లేరు. సరే, గతసారి కంటే మొదట్లో ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికల ద్వారా మరో 2 ఎమ్మెల్యేలు బీజేపీకి కలిశారు. కానీ ఈ ఎన్నికల్లో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఈ అలసత్వ ధోరణి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.